ఇది లడ్డు కంకర, ఇది చిన్న కంకర. ఆ తర్వాత ఇది యాక్టివేటెడ్ చార్కోల్ అనమాట, బొగ్గు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఓకేనా, ఈ చార్కోల్. తర్వాత ఇది సన్నని ఇసుక, మన ఇండ్లు కట్టుకుని ఇసుక ఉంటుంది కదా, ఓకే, ఇది సన్నని ఇసుక. ఈ సన్నని ఇసుక ఒక దాంట్లో పోస్తాం, ఈ దొడ్డు కంకర ఒక దాంట్లో పోస్తాం, ఈ చిన్న కంకర ఒక దాంట్లో పోస్తాం, ఇది ఒక దాంట్లో పోస్తాం, లాస్ట్ దాంట్లో ఈ కాటన్ పెడతాం. ఓకే, కాకపోతే ముందుగా ఏం చేయాలంటే ఇవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి, వాటర్ పోసి అన్నీ కడిగి ఒక దాంట్లో నింపుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు క్లీన్ వాటర్ అనేది బయటకు వస్తుంది, లేకపోతే వీటికి ఉన్న డస్టే బయటకు వస్తుంది. సరేనా, ఏదైతే ఫస్ట్ క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని క్లీన్ చేద్దాం. పెద్ది అంత కంకర పడదు నాకు, కొన్నే పడుతుంది లడ్డు కంకర కాబట్టి.